మామూలుగా మీరు షో స్టార్ట్ చేసింది అప్పుడు ఎవరు హీరోలు ఎక్కువ పోటీ లేదు, మీరు ఎప్పుడు భూమి పుట్టుక ముందు పుట్టినట్టుగా మీరు ఎప్పుడు ముందే స్టార్ట్ చేశారు షోస్ విషయంలో. ఓకే, తర్వాత వరుసగా అందరూ ఇప్పుడు అన్స్టాపబుల్ అల్టిమేట్ సక్సెస్. సో హీరోల సినిమాల్లోకి ఎలా కాంపిటీషన్ ఉందో అలాగే టాక్ షోల్లో కూడా హీరో కాంపిటీషన్ ఉంది అనుకోవచ్చా? అంటే యాక్చువల్లీ అండి ఇప్పుడు ఏదైనా సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు 2 సినిమాలు స్ప్లిట్ స్క్రీన్లో చూస్తున్నారంటే ఒకేసారి అట్లా కాదు కదా. ఒక థియేటర్కి వెళ్తే ఒక సినిమా లైట్లు ఆపేసి ఆ సినిమా చూస్తాం, నచ్చితే ఓకే, తర్వాత ఇంకో సినిమా చూస్తాం. ఐ డోంట్ థింక్ ట్రేడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కాంపిటీషన్ అండి. ఇట్స్ బికాజ్ అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఈడు ఫస్ట్ వచ్చాడు ఆడు ఫస్ట్ వచ్చాడు అనేది మనకి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ. బట్ రియల్ లైఫ్లో అలా ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది, ఇంకో సినిమా ఇంకోది ఏదో రోజు రిలీజ్ అవుద్ది. ఆ ఫ్యూ డేస్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ కాంపిటీషన్. బట్ యాజ్ పీపుల్ వీఆర్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు బాలకృష్ణ గారి షో ఉంది, హిస్ పర్సనాలిటీ ఈస్ వెరీ వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. సో ఐ థింక్ ఎంతమంది టాక్ షోలు చేసినా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్గా ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్ ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ యూనిక్. మామూలుగా జల్లగా రాణా దగ్గుపాటి పేరు రాగానే ఫస్ట్ గుర్తు వచ్చేది బాహుబలి. తర్వాత హీరోగా నేనే రాజు నేను మంత్రి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన రాణా ఎందుకు మళ్ళీ హీరోగా బిగ్ సక్సెస్ ఇప్పుడు కొట్టలేకపోయాడు, ఎప్పుడు కొడతాడు? అంటే ఈ బాహుబలి నేనే రాజు ఇవన్నీ చేసిన తర్వాత అండి చిన్న డెంటింగ్ పెయింటింగ్ చేయాల్సి వచ్చిందండి బాడీకి. సో దాంతో చిన్న గ్యాప్ తీసుకున్నాను. అండ్ అప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ దేవర్ యూనిక్ టు దట్ టైం. అంటే ఆ టైంలో రాని సినిమానే నేను చేస్తూ వచ్చాను. సో నౌ దోస్ బికేమ్ నార్మల్. టుడే లీడర్ ఆర్ అ గాజీ ఆర్ నేనే రాజు ఆర్ వెరీ నార్మల్ ఫిల్మ్స్, ఎవ్రీబడి డస్ ఇట్. సో నేను ఒక న్యూ కోసం ఎదుగుతున్నాను, ఆ న్యూ త్వరలోనే వస్తుంది. సో అప్పటి వరకు టాక్ షోలు ఇలాంటివి చేస్తూ గడుపుతున్నాను. రాణా పేరు నిజంగా మీరు ఒక ఆర్టిస్ట్గాను టాక్ షోలోను పక్క ప్రొడ్యూసర్గా నిజంగా చిన్న సినిమాలకి నిజంగా కంటెంట్ బాగుందంటే ఆడు ఎవడో కొత్తోడు వచ్చినా కానీ దాన్ని మీరు కొనుక్కొని మళ్ళీ ప్రజెంట్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో సినిమాలు లేరు, పెద్దవాళ్ళు రారు, చూడరు, వాళ్ళు సపోర్ట్ చేయరు అని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ హార్డర్ టైమ్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బి బిఫోర్. అంటే ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కమర్షియల్, నాట్ వెరీ ఎడ్జీ, అంటే సపోజ్ ఎక్స్ట్రీమ్ హారరో, ఎక్స్ట్రీమ్ వైలెన్సో, ఎక్స్ట్రీమ్ సెక్సో ఇలాంటివి లేకపోతే దే ఇస్ నో హై ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్. గుడ్ థింగ్స్ అనేవి మనం తక్కువగానే చూస్తాం, ఎందుకంటే మన నేచర్, హ్యూమన్ నేచర్ అలాంటిది. బట్ యాజ్ అ ఫిల్మ్ కంపెనీ దట్స్ బిన్ హియర్ ఫర్ 60 years, ఐ థింక్ దట్ ఈస్ అవర్ జాబ్. అంటే ఇఫ్ దేర్ ఈస్ అ న్యూ టాలెంట్, ఇఫ్ దేర్ ఈస్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ దట్ వీ థింక్ ది ఆడియన్స్ హ్యావ్ టు సీ, వీల్ గో ఆల్ అవుట్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ అది మాకు ఇక్కడ ఇచ్చిన జాబ్, అది చేస్తూనే ఉండాలి మేము. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చిన్న సినిమాలు మన ఇద్దరు ఇంటర్వ్యూ లాగా ఉంది. అండ్ అంటే ప్రోమోలో చూస్తే మొత్తం అందరూ అడిగినట్టు ఇంతకు ముందు కూడా మీరు చాలా మంది స్టార్స్తో చేశారు. బట్ ఆ స్టార్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ కొంతమందికి చాలా పాన్ ఇండియా స్టార్స్ కానీ మన తెలుగులో స్టార్ హీరోస్ కానీ వాళ్ళు చాలా రేర్గా వస్తూ ఉంటారు ఇలాంటి షోస్కి. అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రజనీకాంత్ గారు కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా మీ మైండ్లో? అంటే అలా ఏం అనుకోలేదండి. ఇప్పుడు వన్ ఈజ్ ఐ థింక్ ఓన్లీ ఐ వాంట్ టు కాల్ పీపుల్ హూ విల్ బీ కంఫర్టబుల్ ఫస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ షో విచ్ ఇస్ స్క్రిప్టెడ్. అంటే ఈ 10 క్వశ్చన్లు అడుగుతాను, ఇప్పుడు ఆయన చేసే సినిమాల గురించి అడుగుతాను, ఇలాంటి ఒక ఫార్మాట్, ఇందాక ఆవిడ అడిగినట్టు సెగ్మెంట్లు ఇలాంటివి ఏదో ఎవరు వచ్చినా ఇదే గేమ్ ఆడతాను ఇలాంటి సిస్టమ్ పెట్టుకోలేదు అసలు. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హూ ఎవర్ కమ్స్ దే షుడ్ బీ కంఫర్టబుల్ స్పీకింగ్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యే ఒక స్పేస్ లాగా ఇస్ వాట్ ఐ టుక్ ఫార్వర్డ్ టు. అంటే ఆల్రెడీ మీరు భీమ్లా నాయక్ చేశారు కళ్యాణ్ గారితో. సో అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వేరండి, ఇప్పుడు ఆయన వేరే, ఆయనకు వేరే జాబ్ ఉందండి. ఐ థింక్ హీల్ బి బిజీ, ఇప్పుడు ఖాళీగా ఉన్నానంతా. సార్ ఇలాంటి టాక్ షోస్ చేసిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ ఏమన్నా వచ్చినాయా? మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా, మార్చుకున్నారా? అంటే డెఫినెట్గా అండి. అంటే మీరు కొంతమంది ఫ్రెండ్స్గా తెలుసు, కొంతమంది కొంచెం పరిచయం ఉండొచ్చు. బట్ ఇలాంటి ఒక టాక్ షో చేస్తున్నప్పుడు వాళ్ళతో లైఫ్లో యుల్ గోన్ టు మెనీ డీటెయిల్స్ దట్ వీ నెవర్ వుడ్ హ్యావ్ గాన్ ఇన్. ఒక కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అదైతే ఉండదు. బట్ డెఫినెట్గా కొత్తవి డిస్కవర్ చేస్తాం వాళ్ళ గురించి. వాళ్ళు మనం చాలా ఇన్స్పైర్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్. సో యాక్చువల్లీ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్ దే విల్ బీ సంథింగ్ దట్ ఐ టుక్ బ్యాక్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఫర్ మై సెల్ఫ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్, దేర్ హస్ బిన్ అ చేంజ్ ఆఫ్టర్ ఈచ్ ఎపిసోడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఫర్ మీ. సార్ దీంట్లో హిందీ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఫర్దర్గా. అండ్ సో అంటే నాకు హిందీ రాదండి, లేకపోతే పిలిచేవాడిని. లేదు సార్, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది కదా. అండ్ సో దీంట్లో కాంట్రవర్సీ ఏమన్నా ఉంటుందా? అంటే కాఫీ విత్ కరెంట్ షో లాగా ఇద్దరిని పిలిచి కాఫీలు తాగట్లేదండి ఇందులో.
సార్ హాయ్ రానా సార్, ఐఎమ్ వినయ్ ఫ్రమ్ మనస్టార్ సార్ ఛానల్. ఇందాక ముగ్గురు టక్ 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 అన్నారు సార్ ఎవరు సార్ హాయ్ సార్. ఓకే ఎస్ సార్ ఐఎమ్ ఇది ఇప్పటివరకు మీరు చేసిన వాటిలో అందరితో చేయడం ఒక ఎత్తు, రామ్ గోపాల్ వర్మ గారితో చేయడం ఒక ఎత్తు. ఆయన కోసం స్పెషల్గా టీ షర్ట్ కూడా వేసుకెళ్ళినట్టున్నారు, ఏంటండి ఆయనతో ఎక్స్పీరియన్స్? అంటే యాక్చువల్లీ నేను ఆయన ఆఫీస్లో తీద్దాం అనుకున్నానండి, కానీ అమెజాన్ వల్ల తీలేకపోయాం. ఎందుకంటే ఆయన ఆఫీస్లో చాలా షార్ట్స్ పెట్టలేం. బట్ ఐ ఆల్వేస్ థింక్ రామ్ గోపాల్ వర్మ గారు అరే నీతో మాట్లాడుతున్నా బ్రో, నువ్వు చూడు రాము గారి గురించి అడిగావు. సో ఐ థింక్ ఈజ్ అ వెరీ యూనిక్ పర్సనాలిటీ అండ్ ఆయన పర్స్పెక్టివ్ లైఫ్ గురించి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ నాకు గుర్తు ఆయన 10 years బ్యాక్ నాకు ఏం చెప్పారో దోస్ ఆర్ ఆల్ రెలవెంట్ థింగ్స్ టుడే. అప్పుడు క్రేజీ అనిపించింది, ఈరోజు రెలవెంట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మైండ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు స్పీక్ టు హిమ్. రామ్ గోపాల్ వర్మ డెన్లో మీకోసం ఒక స్క్రిప్ట్ రెడీ అయింది అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారి డెన్లో మీకోసం ఒక స్క్రిప్ట్ రెడీ అయిందంట, మీరు హీరోగా. అదేనా డిస్కషన్కి వచ్చిందా? నాకైతే చెప్పలేదండి.